హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. హారిక వసు వాళ్ళ ఇంటి మీద పగ తెచ్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. అలాంటి ఇల్లు వల్లకాడికి కావాలి, నన్ను అవమానించిన ఇల్లు, ఇక ఎలాగైనా నేను వాళ్ళని వదిలిపెట్టనని చెప్పేసి హారిక అంటుండగా, చేద్దాం, కాకపోతే దానికో టైం పడుతుంది అని చెప్పేసి చాముండేశ్వరి అంటుంది. ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం కాదు అని చెప్పేసి అంటూ ఉండగా, ఒక్కసారి పగ పట్టిన తర్వాత రివెంజ్ తీయించుకునేదాకా ఊరుకోనని చెప్పేసి హారిక అంటుంది. వాళ్ళ అంతు చూడాలని చెప్పేసి హారిక అంటుండగా, సరే అసలు వాళ్ళ పెళ్లి చూపులు ఎలా చెడగొట్టాలి అనుకుంటున్నావు, దానికి ఒక ఐడియా ఉందని చెప్పేసి హారిక అంటుంది. ఇంత తక్కువలో మనమేం చేయగలమని చెప్పేసి అంటుండగా, తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు, పెళ్లి వాళ్ళు ఇంటికి రాగానే పెద్ద బాంబు పేలుస్తాను, ఈ బాంబు అని చెప్పేసి చాముండి అంటుండగా, కంగారు పడకు, మనుషులు పేల్చే బాంబు కాదు, మనసులు పేల్చే బాంబు, మనసును చంపే బాంబు అని చెప్పేసి హారిక అంటుంది. దీన్ని చెడగొట్టే బాంబు, వెక్కి వెక్కి ఏడ్చే బాంబు అని చెప్పేసి హారిక అనుకుంటూ ఉంటుంది. లోపు నందిని చూడడానికి పెళ్లి కొడుకు వాళ్ళు వస్తారు. నమస్కారం అండి అని చెప్పేసి లోపలికి ఇన్వైట్ చేసిన తర్వాత ఇక పెళ్లి కొడుకు తరపున వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మీతోని సంబంధం కలుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అభిరామ్ గారు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరెవరికో పెళ్లి జరుగుతుంది, నాకు తప్ప అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటుండగా, మరోవైపు దమయంతి కాస్త ఇంటికి నేను ఆడపిల్లనైనా కూడా నాకు అచ్చట ముచ్చట జరగలేదు, యువత పరే పోళ్ళకైతే జరుగుతుంది అని చెప్పేసి దమయంతి మనసులో అనుకుంటుంది. అఖిల్ వదిన వాళ్ళకు చెప్పు, నందిని తీసుకురమ్మని అని చెప్పేసి అంటుండగా, సరే అని చెప్పేసి అఖిల్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పెళ్లి కొడుకు తరపున వాళ్ళు ఈ ఈవెంట్ వరకు మీరే చేయాలి, దగ్గరుండి ఈ పెళ్లి జరిపించాలి, సంస్కృతి ఈవెంట్ అంటే పెద్ద పేరుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. తప్పకుండా అండి అని చెప్పేసి అభిరామ్ అన్న తర్వాత పెళ్లి కొడుకు తరపున వాళ్ళు వాళ్ళ అమ్మగారు అంటారు, ముందైతే పెళ్లి చూపులు కానివ్వండి, పెళ్లి దాకెందుకు అని చెప్పేసి అంటుండగా, ఈలోపు నందిని తీసుకొని వస్తూ ఉంటారు. నందిని అందరికీ టీ ఇస్తుండగా సడన్గా కాల్ స్లిప్ అయ్యేసరికి అఖిల్ పట్టుకునేసరికి నందిని అలా కూర్చోబెట్టేసరికి ఇక వెంటనే కాల్ స్లిప్ అయి పడ్డదటే అని చెప్పేసి అభిరామ్ అంటుండగా, ఇక వెంటనే పెళ్ళికొడుకు తరపున వాళ్ళ అయితే నేను విన్న మాట నిజమన్న మాట అని చెప్పేసి విధంగా అంటుండగా, ఏ విన్నారండి అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటాడు. తమ్ముడు గురించి మీ మరదల గురించి అని చెప్పేసి అంటుండగా, వాళ్ళిద్దరి గురించి మీరేం విన్నారు అని చెప్పేసి వసు అడుగుతుండగా, వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందట కదా అని చెప్పేసి అంటుంది. ఎవరు చెప్పారండి అని చెప్పేసి అభిరామ్ అడుగుతుండగా, ఎవరు చెప్తే ఏంటి, ఇప్పుడు కళ్ళ ముందు చూసాము కదా, ఆ అమ్మాయిని ఆ అబ్బాయి పట్టుకున్నాడు కదా అని చెప్పేసి అంటుంది. నువ్వు కింద పడిపోతుంటే పట్టుకున్నానండి అని చెప్పేసి అఖిల్ అంటుండగా, ఇక పెళ్ళి కూడా చేసుకోలేకపోయావా, మధ్యలో మావాని బక్రా చేయడం ఏంటి అని చెప్పేసి అంటుండగా, అప్పుడు పావని ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పేసి అంటుంది. అమ్మాయి మీకేమవుతుంది, చెల్లెలు, మీరు ఈమెకేమవుతారు, నా పెద్ద కోడలు, అంటే మీ కోడలు చెల్లెలు పెళ్ళి చూపులు కూడా మీ ఇంట్లో జరిపిస్తున్నారా, నందిని మా మనిషి అని చెప్పేసి భాస్కర్ అంటుండగా, అయితే తనకంటూ ఇల్లుంటుంది కదా, అమ్మా నాన్న ఉంటారు కదా, మరి ఇక్కడేం పని అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. తమ్ముడికి కాళ్ళు బాగాలేకపోతే ట్రీట్మెంట్ చేయడానికి ఇక్కడికి వచ్చింది, తను అప్పటి నుంచి ఇక్కడే ఉంది అని చెప్పేసి అభి అంటుండగా, అయితే మీ తమ్ముడి కాళ్ళు బాగానే అయ్యింది కదా, తను ఇక్కడేం పని అని చెప్పేసి అంటుండగా, అప్పుడు జయంతి ఇక తనకి పెళ్లి చేసి పంపాలని ఇక్కడే ఉంచుకున్నాం అని చెప్పేసి అంటుంది. నందిని పెళ్లి మీరెందుకు చేయాలండి, తనకు అమ్మ నాన్న లేరా అని చెప్పేసి అంటుండగా, ఎందుకు నందిని పెళ్లి చేయకూడదా అని చెప్పేసి వసు అడుగుతుండగా, అదే అండి మీరెందుకు చేస్తున్నారు, మీకేం అవసరం, ఇక మీ మర్దితో తిరిగిన మీ అమ్మాయిని నా కొడుకు అంటగట్టాలనుకుంటున్నారు అంతే కదా అని చెప్పేసి అనేసరికి అందరూ షాకే చూస్తూ ఉంటారు. నందిని ఆ మాటలు విని బాధతో అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత, మర్యాదగా మాట్లాడండి, ఇక మాటలు జారకండి అని చెప్పేసి విధంగా అభి అంటుండగా, మీరు మర్యాదస్తులని ఇక గౌరవులని అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చాం, అయినా మీ విషయాలన్నీ మాకు మధ్యలో తెలిసాయి, కాకపోతే మా ఆయన చేయబట్టి ఇంత దూరం వచ్చాం అని చెప్పేసి పెళ్ళికొడుకు తరపున వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కల్లారా చూసాం, ఇక మీ సంబంధమే మాకొద్దు, పదండి అని చెప్పేసి పెళ్లి కొడుకు తరపున వాళ్ళు వెళ్తూ ఉండగా, అప్పుడు వెనకాల వసు పావని వస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన వసు అడుగుతుంది, ఒక నిమిషం ఆగండి అని చెప్పేసి అంటుండగా, ఇంకేంటమ్మా మీ సంబంధం మాకు అవసరం లేదని చెప్పేసి అంటుండగా, అసలు అఖిల్కి నందినికి చెడుగా చెప్పింది ఎవరు అని చెప్పేసి అంటుండగా, మా శ్రేయోభిలాషి, మా మంచి మనిషి అని చెప్పేసి అంటూ, అసలు ఆమె ఏం చెప్పింది, ఎక్కడ కలిసిందని చెప్పేసి వసు వాళ్ళని అడుగుతుండగా జరిగిందంతా చెప్తూ ఉంటుంది వసుకు. ఇక హారిక వాళ్ళకు ఎదురు పడడం, జరిగిందంతా చెప్పడం, మీ శ్రేయోభిలాషిని అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళతో మాట్లాడి, మంచి కార్యానికి వెళ్తున్నాం అని చెప్పేసి అంటుండగా, మీరు ఎటు వెళ్తున్నారో, సంబంధం కుదుర్చడానికి వెళ్తున్నారో నాకు బాగా తెలుసు, కాకపోతే ఈ మధ్య ఇక ఆ నందిని అమ్మాయికి అఖిల్ ఆయనకు ఇక చాలా అక్రమ సంబంధం ఉంది, తనకి కాలు విరిగిన సందర్భంలో ఇక తన భర్త
భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు. ఇక నందినికి సంబంధం ఉంది. ఆ ఇద్దరికి సంబంధం తెలుసుకున్న అభిరామ్ వేరే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. అభిరామ్ అలాంటి వాడు కాదు అని చెప్పేసి అంటుండగా ఇక వాళ్ళ తమ్ముడికి ఎంత మంచి గొప్ప స్టేటస్ని బట్టి పెళ్లి చేస్తాడు, కానీ ఆఫ్టర్ ఆల్ నర్సునిచ్చి పెళ్లి చేస్తాడా చేయడానికి వచ్చిన ఇక అమ్మాయి ఆ ఇంటి కోడలు కావడం డబ్బున్న ఇంటి వాళ్ళకి నచ్చలేదు. అందుకే గుట్టు చప్పుడు కాకుండా మీ వాడికి ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళు చెయ్యిలు దులుపుకోవాలనుకుంటున్నారు. నువ్వు చెప్పినట్టు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని చెప్పేసి అంటుండగా మీ ఇష్టం, మీ మంచి కోరే చెప్పాను, కాకపోతే ఇక నమ్మకపోవడం మీ ఇష్టం అని చెప్పేసి హారిక అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏం చేద్దామని చెప్పేసి అనుకుంటుండగా ఇక అలాంటి చెడిపోయిన దాన్ని మన ఇంటి కోడలు చేసుకుందామా, వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మాట ఇచ్చినందుకైనా అక్కడి దాకా వెళ్ళి కలిసి వద్దామని చెప్పేసి అంటుండగా నేనైతే సంబంధం వద్దని వాళ్ళ మొహం మీద చెప్పేస్తాను, సరేనా అని చెప్పేసి అనుకుంటా. ఇందంతా వసు పావనికి చెప్పిన తర్వాత ఇది అమ్మాయి జరిగింది, ఆ అమ్మాయి మీ గురించి మొత్తం చెప్పిందని చెప్పేసి అంటుండగా ఎలా ఉంటుంది అమ్మాయి అని చెప్పేసి అడుగుతుండగా చూడడానికి సన్నగా ఉంటుందమ్మా. సో ఒకసారిగా మాటల అనుమానంతోని హారిక ఫోటో చూపెడుతుంది. ఒకసారి ఆ ఫోటోను చూసి ఈ అమ్మాయే మమ్మల్ని దేవతలా వచ్చి కాపాడింది అని చెప్పేసి అంటుండగా అది దేవత కాదు దయ్యం అని చెప్పేసి వసు అంటుంది. దాని పేరు హారిక. అసలు మా అఖిల్ విడాకులు ఇచ్చింది దానికే, దాని ప్రవర్తన సరిగా లేదని విడాకులు ఇచ్చాడు. అది మనసులో పెట్టుకొని మీకు అబద్ధాలు చెప్పండి అని చెప్పేసి అంటుండగా అవునండి, మా చెల్లెకును మా మరిదికి ఎలాంటి సంబంధం లేదండి అని చెప్పేసి పావని అంటుంది. అంత మంచి వాళ్ళైతే మరి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయొచ్చు కదమ్మా, మరి మా సంబంధం ఎందుకు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. వాళ్ళిద్దరికీ అలా ఇష్టం ఉంటే అలాగే చేసేవాళ్ళం, వాళ్ళ మనసులో ఏం లేదు కాబట్టే మీ సంబంధం అడిగాం అని చెప్పేసి వసు అంటుంది. నిప్పు లేదే పొగ రాదండి, మీ సంబంధం అయితే మాకు ససే మేరే వద్దు, అది కాదే నీ చెప్పేది వినవే, ఇక నోరు ముస్తారా పదండిక అని చెప్పేసి అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. పావని వసు ఇద్దరు ఒక్కసారిగా భద్రకాల అవతారాలు ఇస్తారు. ముందు దానికి బుద్ధి చెప్పాలక్క అని చెప్పేసి అనుకుంటుండగా ఇక్కడ హారిక మాత్రం ఎస్ నేను అనుకున్నది సక్సెస్ఫుల్గా నందిని పెళ్లి చూపులు చెడగొట్టానని చెప్పేసి అనుకుంటుంది. ఎస్ పెళ్లి చూపులు చెడగొట్టాను, ఈలోపు ఇక సుమంగ లాంటి నాకు ఫోన్ చేసి చెప్తుంది ఇక ఎవ్వరికి మనశ్శాంతి ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటుండగా అప్పుడే ఇద్దరు అమ్మవారిలా వచ్చి ఒక్కసారిగా హారిక చెంప పగల కొడుతుంది వసు. ఇక్కడికి వచ్చి నన్నెందుకు కొడుతున్నారు అని చెప్పేసి హారిక అంటుండగా ఇక వెంటనే వసు పావని ఇద్దరు కలిసి చెంపలు వాయిస్తూ ఉంటారు. మీరు ఎందుకు కొడుతున్నారు, కడుపుతో ఉన్నాను చూడకుండా అలా ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి హారిక అంటుంది. కడుపులో బిడ్డుంది కాబట్టి చెంప దెబ్బలతోని సరిపెడుతున్నామని చెప్పేసి వసు అంటుండగా దీంతో మాటలేంటి, దీన్ని చంపేద్దాం అని చెప్పేసి పావని అంటుండగా నన్ను చంపేస్తారా, కడుపులో బిడ్డున్నది కాబట్టి బ్రతికిపోయావని చెప్పేసి వసు అంటుంది. ఆ కడుపులో బిడ్డ తప్పేం చేసిందని ఊరుకుంటున్నాను చెప్పేసి అంటుండగా నేను అంత పెద్ద తప్పేం చేశానని చెప్పేసి అంటుండగా నువ్వు ఏం చేశావో నాకు తెలుసు, ఇక నందిని జీవితం నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి పావని అడుగుతుంది. నందినికి అఖిల్కి ఇద్దరికి సంబంధం ఉన్నది, పెళ్లి వాళ్ళకు చెప్తామని చెప్పేసి అంటుండగా హారిక నీళ్లు మింగుతూ ఉంటుంది. నేను ఎవరికేం చెప్పలేదు అని చెప్పేసి హారిక అంటుండగా నోర్మి అని చెప్పేసి వసు అంటుంది. పెళ్లి వాళ్ళు అంత చెప్పారు అని చెప్పేసి అంటుండగా సాటి ఆడపిల్లని చూడకుండా అంత నింద వేస్తావా, నీ జీవితం లాగా ఇంకో ఆడపిల్ల జీవితం కావాలని కోరుకుంటున్నావా, అవును అఖిల్ నాకు డైవర్స్ ఇవ్వడానికి కారణం ఆ నందిని అని చెప్పేసి హారిక అంటూ అఖిల్ నందిని మోసలో పడి నన్ను వదిలించుకున్నాడు అని చెప్పేసి హారిక అంటుండగా అది నోరా ఇంకేమన్నా అని చెప్పేసి పావని అంటుంది. అరవాడి మోజులో పడింది నువ్వు, నీ చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంది నువ్వు, ఇక నీ అసలు ప్రతి ఒక్క తప్పుకు నువ్వే, నీ శిక్ష మాత్రమే నువ్వే వేసుకున్నా, నందిని ఆ ఇంటికి రాకపోతే నేను అలా చేసేదానికి కాదు అని చెప్పేసి హారిక అంటుండగా అసలు నందిని ఆ ఇంటికి రావడానికి కారణం ఎవరు, నువ్వు కదా అని చెప్పేసి వసు అడుగుతుంది. నువ్వు అఖిల్ని సరిగ్గా చూసుకొని ఉంటే నందిని వచ్చేదా, అఖిల్ని నువ్వు సరిగ్గా చూడలేదు కాబట్టి నందిని ఇంటికి వచ్చింది, ఇసుగా వచ్చి నా భర్తను వలలో వేసుకొని నా కాపురాన్ని కూల్చి. వెంటనే పావని మళ్ళీ తప్పుగా మాట్లాడుతున్నావు, కొట్టానంటే ముఖం పచ్చడైపోతుంది అని చెప్పేసి పావని అంటుంది. చెల్లెలు నిప్పు అని చెప్పేసి అంటుండగా అవును ఆ నిప్పే నన్ను తగలబెట్టింది, నా కాపురాన్ని తగలబెట్టి నా ఇంట్లో నుంచి బయటికి పంపించింది. చదువుకున్నావు కదా, నాలెడ్జ్ ఉంది కదా, ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయకు అని చెప్పేసి అంటుండగా నేను ఇలాగే చేస్తాను, మీ అందరినీ సర్వనాశనం చేస్తాను అని చెప్పేసి అంటుండగా ఇంకొకసారి ఇలాంటి మాట మాట్లాడితే ఇక్కడ చంపి పాత్ర పెడతాను అని చెప్పేసి ఇక పావని వార్నింగ్ ఇస్తుంది. చూసావు కదా పావనక్క ఎంత మంచిదేందో అంత మంచిదానికి కోపం తెప్పించేలా చేస్తున్నావు అని చెప్పేసి వసు అంటుంది. నువ్వు డైవర్స్ తీసుకున్నావు, నీ బతికేదో నువ్వు బ్రతుకు, ఇక తన బ్రతుకు తను బ్రతుకుదా
అఖిల్ జోలికి రాకు అని చెప్పేసి అంటుండగా, నేను ఎలా వదిలేస్తాననుకున్నాను, నాకు వచ్చిన భరణం రాకుండా చేశారు, నేను ఎలా వదిలేస్తాననుకున్నారు అని చెప్పేసి హారిక అంటుంది. ఏదో రకంగా మీకు అడ్డు పడుతూనే ఉంటానని చెప్పేసి అంటుండగా, నిన్ను వదిలిపెట్టని చావి అని చెప్పేసి పావని వెంటనే హారిక మెడలు పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటుంది. అక్క వదులు అని చెప్పేసి అంటుండగా, నన్ను ఆపకు వసు, దీన్ని చంపుతా అని చెప్పేసి పావని అంటుంది. ఒక్కసారిగా హారికకు ఇద్దరు కలిసి వార్నింగ్ ఇచ్చిన తర్వాత తోటికోడలు ఇక ఎగేసుకొని ఇక్కడికి వస్తారా, నాకు వార్నింగ్ ఇస్తారా, ఇద్దరు ఒకరికొకరు కొట్టుకొని చచ్చిపోతే ఇక నా పేరు హారికనే కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు నందిని వెళ్ళడానికి నిర్ణయించుకుంటుంది. వెళ్తున్నాను అత్తయ్య అని చెప్పేసి అంటుండగా, ఎక్కడికి అని చెప్పేసి జయంతి అంటుండగా, మా ఇంటికి, మంచి నిర్ణయం తీసుకున్నాను నందిని, ఇక ఇలాంటప్పుడు ఇక మీ ఇంటికి వెళ్ళడమే మంచిది అని చెప్పేసి దమయంతి అంటుంది. నువ్వు ఆగు దమయంతి, ఇక నువ్వు ఎందుకు నిర్ణయం తీసుకున్నావు అర్థమైంది, ఇక నుంచి ఏ ప్రాబ్లం రాదు అని చెప్పేసి అంటుండగా, నేనే ప్రాబ్లం కదా అని చెప్పేసి నందిని అంటుండగా, వెళ్ళ అంటుంది కదా, వెళ్ళనివ్వండి అని చెప్పేసి దమయంతి అంటుంది. లోపు వసు పావని ఇంటికి వచ్చిన తర్వాత నందిని వెళ్తానంటుంది వదినని చెప్పేసి అఖిల్ అంటుండగా, అంత హఠాత్తుగా ఎందుకు అని చెప్పేసి అంటుండగా, ఇంటికి వెళ్తానని చెప్పేసి అంటుండగా, నర్సు కోచింగ్ కూడా ఇక జాబ్కి అప్లై చేయాలక్క అని చెప్పేసి అంటుండగా, ఆ పని ఇక్కడ నుంచి ఎలా చేయొచ్చు అని చెప్పేసి వసు అంటుండగా, ఇక అది జాబ్ గురించి పక్కన పెట్టు, నువ్వు ఇలా వెళ్ళిపోతే వేసిన నింద అది నిజం అనుకోరా అని చెప్పేసి వసు అంటుంది. మరి అప్కమింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? చిన్న లైక్ చేయండి అబ్బా. మరి ఇక హారికను దెబ్బ కొట్టాలంటే ఎన్ని ప్రయోజనాలు చేయాలో మీరు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ ఫర్